దేశం బాగుపడేందుకు జాతీయ పార్టీ పెడతామని ప్రజా ఆశీస్సులతో దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ నల్గొండలోని మిర్యాలగూడలో తుది విడత ప్రచారాన్ని ప్రారంభించిన కేసీఆర్ భాజపా, కాంగ్రెస్ పార్టీలపై మండిపడ్డారు. తెరాస పాలనలో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. భూపట్టాలకు ఎవరికీ లంచం ఇవ్వొద్దని రైతులకు సూచించిన గులాబీ దళపతి నెలన్నర రోజుల్లో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. 5 ఏళ్లైంది గడిచి ఇప్పుడు నరేంద్ర మోదీ ఏం పని జరిగిందండి దేశానికి? మీకు దండం పెడితే మీరు అందరూ ఆలోచించేయాలి. దేశంలో ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఇక రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఈ గాంధీలు ఓ దిక్కు, ఈ మోదీ ఎంబడి ఆయన ఏంది ఇప్పుడు ఏం పేరు పెట్టుకుని ఛాయ్ వాళ్ళ పోయింది, ఇప్పుడు చౌకీదార్ వచ్చింది. ఇక చౌకీదారులను తో దిక్కు. దేశం కొత్త బాట పట్టాలి, బాధలు తీరాల ప్రజలే అంటే ఈ సన్నాసుల పరిపాలన తీరై నేను గ్యారంటీగా చెప్తా ఉన్నా. ఏం మాట్లాడతారండి? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆయన కన్ను మిన్ను కానకుండా ఆయన మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు ఆయన? ఎలక్షన్ల తర్వాత టీఆర్ఎస్ భరతం పడతాడు. కేసీఆర్ నీకు ఎంపీలు గెలిపిస్తే ఢిల్లీలో నువ్వు గడ్డి కూడా వీకలేవు అన్నాడు. నిన్ను గెలిపించిన మరి నువ్వేం పీకినావు అని నేను అడుగుతా ఉన్నా. ఇంతకుముందే అన్నగానే లెక్క పెట్టి చెప్పే నువ్వేం పీకినావు? మరి ఏ ప్రజల కోసం ఏం పీకినావు? నువ్వు ఏం బాగు చేసినావు? ఈ సర్జికల్ దాడులు అనేటి నేను క్యాబినెట్ లో ఉండగా 11 సార్లు జరిగినాయి. అవి బయటికి చెప్పరు. వ్యూహాత్మక దాడులు వాళ్ళు చేస్తారు, మనం చేస్తాం, అది జరుగుతూ ఉంటుంది బార్డర్ లో. దానికి నరేంద్ర మోదీ మొన్న సర్జికల్ స్ట్రైక్ అంటే కొడితే 300 మంది చచ్చిపోయినని వీళ్ళు డొల్ల ప్రచారం. వాడు అజర్ మసూద్ అంటే చెప్పాడు, చీమ కూడా కావాలిదా నీతోనేం కాలేదని వాళ్ళు చెప్తున్నారు. ఈ ప్రచారాల మీద ఓట్లాడుతారా మీరు? ఇదేనా మీ డంబాచారం? ఇదేనా ప్రచారం? ఈ దేశాన్ని నడిపించే పరిస్థితేనా? ఇవాళ మనం భక్తి ఉన్నోళ్ళం, ధార్మికంగా జీవించే వాళ్ళం, నిజమైన హిందువులు మనం ఉన్నాం కోట్లాదిగా. ఈ దొంగ హిందువులు హిందుత్వ, ఈ రాజకీయ హిందుత్వ, ఓట్ల కోసం చెప్పే హిందుత్వ, అది నిజమైన హిందుత్వ కాదు. దయచేసి ఆ ఒరవడిలో హోర్లో ప్రజలు కొట్టుకొని పోవద్దు. ముఖ్యంగా యువత ఎట్టి పరిస్థితులలో ఆగమాగం కావద్దని మనవి చేస్తా ఉన్నా. ఆ సిపిఐ నారాయణ అన్నాడు కదా, నారాయణ ఆయన వచ్చిండు టీఆర్ఎస్ గిట్ట గెలిస్తే నేను చెవు కోసుకుంటాను. నేను చెప్పిన నారాయణ నువ్వు నా దోస్తు, నీ దైరాబాయి కౌంటింగ్ నాన్న మాత్రం నువ్వు హైదరాబాద్ ఉండకు. ఆయనతో ఎవడన్నా టీఆర్ఎస్ పోరాడు దొరకబట్టి నీ చెవు కోస్తే ఒంటి సేవు నారాయణ నేను చూడలేను అని చెప్పిన. వాడు తొడగోసుకుంటా అంటే, వాడు మెడగోసుకుంటా అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు నల్లగొండల టీఆర్ఎస్ తప్పన ఒక్క సీటు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు, ఆయన 2 డైలాగులు చెప్పిండు. కాంగ్రెస్ అధికారంకి వచ్చేదాకా నేను గడ్డమే తీయన్నాడు. నువ్వు గడ్డం తీస్తే ఏంది, తీయకపోతే ఏంది? గడ్డం తీయకపోతే నువ్వే గుడ్డేలు కూడా ఉంటావు. మాకేం బాధ, ప్రజలకేం బాధ? నాకు అర్థం కాదు. ఎవడు కోరిండి పోయి నువ్వు గడ్డం తీస్తే ప్రజలకేంది? నాగార్జున సార్ కాలంలో నీళ్ళు రావాలి కానీ నీ గడ్డంతోనేందా బాబు? నాకు అర్థం కాదు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడండి, కాంగ్రెస్ పార్టీ అధికారానికి రాకపోతే నేను శాశ్వతంగా సన్యాసం తీసుకుని బయటకు వద్దు. మరి ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళా పోటీకి వచ్చినావు? దేశంలో ఎవరో ఒకరు పొలికేక పెట్టాలి. మీ ఆశీస్సులుంటే కేసీఆర్ గా మీ బిడ్డగా నేనే ఆ పొలికేక పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. నేను మనం చేస్తా ఉన్నా. ఉన్నాయా మీ ఆశీస్సులు? బలం ఇస్తారా? పక్కా. అది జరగాలంటే 16 ఎంపీలు మనం గెలవాలి. దీంతోనే శ్రీకారం చుట్టాలి. ఇవాళ టీఆర్ఎస్ బిడ్డలు గెలిస్తే పేగులు దిగేదా కొట్లాడతారు. తెలంగాణ గురించి, తెలంగాణ హక్కుల గురించి, తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి, జాతీయ ప్రాజెక్టు హోదా గురించి, రైల్వే లైన్ల గురించి బ్రహ్మాండమైన పోరాటం చేస్తారు. మనకు తెలియదా కాంగ్రెస్ పార్టీ రాజకీయం? ఇప్పుడే మొదలుపెట్టిండ్రు. ఇప్పుడు ఏమైందండి, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిసిసి ప్రెసిడెంట్ పీకి అవతల వాడేస్తారు. ఉంచుతారా ఈ కాంగ్రెస్ పార్టీ? ఇదివరకే మొదలుపెట్టిందిగా. ఈయన అసమర్థుడు అయితే లేదు, ఆవిడ తీసేయాలి, దించేయాలి గ్యారంటీ దించేస్తారు. ఈయన మట్టుకు నేను ఇవాళ చెప్తున్న నల్గొండలో మీకు 15 రోజుల తర్వాత కనపడుతుంది. కేసీఆర్ చెప్పింది నిజమైంది అని మీరే అంటారు. ఈయన పిసిసి పదవి ఊడిపోతుంది. రైతు సోదరులు ఉన్న వ్యక్తి మీరు కూడా సోషల్ మీడియాలో చూసుంటారు. బాధ కలిగిందంటే నేనే స్వయంగా మాట్లాడేతని బాధ తీర్చినాం. దాని తర్వాత నా పిఏలకు, నా కార్యాలయానికి 100,000 సంఖ్యలో ఫోన్లు వస్తా ఉన్నాయి. మీ అందరికి నేను హామీ ఇస్తా ఉన్నా, ఒక 15 రోజులు ఓపిక పట్టుకోండి దయచేసి. 15 రోజుల దాకా ఎవ్వరికి ఏకాన లంచం ఇయ్యకండి, ఏ ముటేషన్లు, ఏ పట్టాలు చేసుకోకండి. జూన్ మాసంలో భారతదేశమే ఆశ్చర్యపడే నిర్ణయం తీసుకొని రైతుల యొక్క సకల బాధలు తీరుస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.